హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రాయుడు గైస్. ఈ ఈ వీడియో అయితే ఆల్రెడీ మనకు నిన్న ఎలిమినేషన్ కూడా అయిపోయింది. సాటర్డే రోజు గంగవ్వని ఎలిమినేట్ చేశారు, సండే రోజు హరితేజ్ని ఎలిమినేట్ చేశారు. సో హరితేజ్ ఎలిమినేషన్ అనేది పెద్ద సర్ప్రైజింగ్ ఏం లేదు, బట్ ఈ వీడియో మెయిన్గా గంగవ్వ ఎలిమినేషన్ గురించి. సో అక్కడ కొంచెం డ్రామాటిక్ సిచ్యువేషన్ జరిగినాయి సాటర్డే రోజు. అంటే ఏం జరిగింది యాక్చువల్గా అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను. యాక్చువల్గా గంగవ్వ ప్లేస్లో వేరే వాళ్ళు ఎలిమినేట్ కావాలి, మనకి యష్మి అని కూడా అప్డేట్ ఉంది. బట్ ఇక్కడ ఎందుకంటే బిగ్ బాస్ టీం ఎలా అనుకుంటే అలా ఎలిమినేట్ చేయొచ్చు ఎవరైనా సరే, వాళ్ళకు కావాల్సిన టీఆర్పీ. సో ఇక్కడ గంగవ్వను అసలు తీసుకురావడమే బ్లెండర్ మిస్టేక్. గంగవ్వ వల్ల గంగవ్వకు వచ్చే ఆ రెమ్యునేషన్ తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. హౌస్కి ఉపయోగం లేదు, తర్వాత అక్కడ గేమ్కి ఉపయోగం లేదు. గంగవ్వ ఏం వర్క్ చేయట్లేదు, ఉత్త ఖాళీ ఉంటుంది అంతా. అంటే మాకు కూడా చాలా రెస్పెక్ట్ ఉంది గంగవ్వ అంటే, ఎందుకంటే 70 years ఏజ్లో ఇంతగానో గేమ్ ఆడడం, మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం బాగుంది. బట్ ఈ బిగ్ బాస్ అనే గేమ్లో గంగవ్వని బిగ్ బాస్ టీం వాళ్ళు ఒక కీలు బొమ్మగా వాడుకున్నారు. తీసుకురావడం ఇష్టం వాళ్ళకు కూడా తెలుసు, బట్ సరైన సమయంలో ఉపయోగించి వెళ్ళాల్సిన కంటెస్ట్ని ఎలిమినేట్ చేయకుండా వాళ్ళ ప్లేస్లో గంగవ్వని ఏదో హెల్త్ ఇష్యూస్ అని చెప్పి ఎలిమినేట్ చేయడం వాళ్ళ టార్గెట్, వాళ్ళ స్ట్రాటజీ అది. సో గంగవ్వకి తెలియకపోవచ్చు అది. సో ఇప్పుడు ఇక్కడ ఇదే జరిగింది. సో గంగవ్వని కన్సెషన్ రూమ్లోకి పిలిచి అడుగుతారు. అడిగినప్పుడు కూడా గంగవ్వకు నేను వెళ్ళాలని లేదు, నెక్స్ట్ వీక్ 10వ వారం నా పిల్లలు వస్తారు ఫ్యామిలీ వీక్లో, వాళ్ళని ఇక్కడ చూడాలని గంగవ్వ అసలు వెళ్ళనని చెప్పిందంట. బట్ ఇక్కడ నాగార్జున గారు, తర్వాత ఎండమాల వారు, తర్వాత స్టార్మా వాళ్ళు కన్విన్స్ చేసి గంగవ్వకు ఏదో ఒకటి చెప్పి, లేదు మీరు వెళ్ళాల్సిందే, మీరు ఆరోగ్యం చాలా కంట్రోల్లో లేదు, ఏమైనా అయితే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోలేము అని కొంచెం ఆ టైప్లో ఎమోషనల్గా పాయింట్స్ తీసుకొచ్చి గంగవ్వని కన్విన్స్ చేసి, మరి గంగవ్వ నేను వెళ్ళనన్నా కూడా ఒక మీద తేల్చేపి, నేనైతే వెళ్ళను మా పిల్లలు వచ్చేవరకు, సో ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ అవుతా, కానీ మీరు పంపిస్తే నేను వెళ్ళను అని చెప్పి కరాఖండకి తేల్చి చెప్తే అప్పుడు మన నాగార్జున గారు బిగ్ బాస్ టీం తలబట్టుకున్నారంట. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలని. ఫైనల్గా అయితే నీకు ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు సంబంధించి నీకు ఆరోగ్యంగా ఇష్యూస్ ఉన్నాయి, మేము అది తీసుకోలేము రెస్పాన్సిబిలిటీ, నీకు ఏమైనా అయితే ఈ వీక్లో అని ఏదో చేసి కన్విన్స్ చేసింది. బట్ ఇక్కడ గంగవ్వ ఒక కండిషన్ పెట్టిందంట, నేను ఇప్పుడు ఎలిమినేట్ అవుతే ఇట్లా అవ్వాలని మీరు చెప్పినట్టు ఎలిమినేట్ కావాలంటే నా కూతురికి ఇల్లు కట్టేయమని నాగార్జున గారు రిక్వెస్ట్ చేసిందంట. నాగార్జున గారు ఫేస్ మీద దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అదంతా మనకి ఎపిసోడ్లో కట్ చేసిండ్రు, రిజెక్ట్ చేయడం జరిగింది. ఇల్లు కట్టేయమని అడిగిందంట. సో ఏదో అయితే మొత్తాన్ని గంగవ్వని బలవంతంగా బిగ్ బాస్ నుంచి పంపించేసిండ్రు. ఆ ప్లేస్లో యష్మి వెళ్ళాలి, యాక్చువల్గా ఉండాల్సింది లాస్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్. దాన్ని తప్పించడానికి గంగవ్వని ఇక్కడ యూజ్ చేసుకున్నారు, కీలు బొమ్మగా వాడుకున్నారు. సో ఒక మంచి కంటెస్టెంట్ అండ్ ఆడియన్స్ ఓట్స్ ద్వారా కాకుండా ఏదో ఒక రీజన్ చెప్పి హెల్త్ ఇష్యూస్ అని చెప్పి మనం వచ్చినప్పుడే తెలుసు, గంగవ్వ ఇంట్లోకి వచ్చినప్పుడే ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అని చెప్పి ఆమెను మళ్ళీ సరైన టైంలో బయటికి పంపిస్తున్నా తెలుసు, అనుకున్నట్లే జరిగింది. సో ఇది జరిగింది. గంగవ్వ అయితే వెళ్ళాలని లేదు, గంగవ్వకి సెల్ఫ్ ఎలిమినేట్ అస్సలు అవ్వలేదు, వీళ్ళు బలవంతంగా ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్ హౌస్ నుంచి. సో ఇది మనకు జరిగింది. ఆ ప్లేస్లో మనకు అనుకున్న కంటెస్టెంట్ వెళ్ళలేదు. సో ఈ టైంలో మనకు గంగవ్వని బలవంతంగా బయటికి పంపడం జరిగింది. సో ఇది జరిగింది.